పెద్దలు కుదిర్చిన పెళ్లి ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. గత్తలుపులు మోసుకున్నాయి. లోపల నిశ్శబ్దం, గుండెల్లో ధర. ఆ మొదటి రాత్రి అంటే కేవలం శరీరాల కలయికేనా? కాదు, రెండు మనసులు ఎలా మాట్లాడుకున్నాయి? భయంతో వణికిపోతున్న స్నేహకి అర్జున్ ఎలా ధైర్యాన్నిచ్చాడు? వెన్నెల సాక్షిగా వారి మధ్య చిగురించిన ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. రండి, వారి ప్రపంచంలోకి వెళ్దాం. ఆ రోజు రాత్రి సమయం 10 గంటలు దాటింది. బయట ఆకాశంలో నిండు చంద్రుడు వెలుగుతూ ఉంటే కింద ఆ ఇల్లు మాత్రం పెళ్లి సందడితో ఇంకా మెలకువగానే ఉంది. బంధువుల హడావిడి కొద్దిగా తగ్గింది. కానీ అక్కడక్కడ నవ్వులు, ఆట పట్టింపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అర్జున్ అప్పుడే గదిలోకి వచ్చాడు. అది వారిద్దరి కోసం ప్రత్యేకంగా అలంకరించిన గది. గది నిండా మల్లెపూల సువాసన, గులాబీ రేకుల పరిమళం మనసును లాకేస్తుంది. మంచం మీద అందంగా పరిచిన పూల చుట్టూ రంగురంగుల లైట్లు చాలా మృదువుగా వెలుగుతున్నాయి. అర్జున్ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. చల్లటి గాలి అతన్ని తాకుతుంది. పెళ్లి పనులతో 3 రోజుల హడావిడితో శరీరం అలసిపోయినప్పటికీ మనసులో మాత్రం ఏదో తెలియని ఉత్సాహం, చిన్నపాటి ఆందోళన. స్నేహ మనసులో ఆ పేరు తలుచుకోగానే అర్జున్ పెదవుల మీద చిన్న నవ్వు మెదిలింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇది. నిశ్చితార్థం రోజు స్నేహం చూశాడు. తర్వాత ఫోన్లో కొన్నిసార్లు మాట్లాడుకున్నారు. కానీ ఆ మాటల్లో ఎప్పుడూ ఒక పరిధి ఉండేది. ఇద్దరి మధ్య ఇంకా చనువు రాలేదు. ఆమె చాలా మితభాష అనిపించింది. ఇప్పుడు ఆ రాత్రి నుంచి ఆమె తన జీవిత భాగ్యస్వామి. తన సంతోషం, బాధ అంతా ఆమెతోనే. అంతలో తలుపు చప్పుడైంది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. స్నేహ నెమ్మదిగా గదిలో కడుగుపెట్టింది. ఆమెను చూడగానే అర్జున్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్లయింది. ఎరుపు రంగు పట్టిచీరలో, ఒంటి నిండు నగతో, తల్లినిండా మల్లెపూలతో ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. తల వంచుకొని చేతిలో పాల గ్లాస్ పట్టుకొని కాళ్ళ పట్టీల శబ్దం గలగలమని వినిపిస్తూ ఉండగా ఆమె నడిచి వస్తూ ఉంటే ఆ గది మొత్తం ఇంకాస్త అందంగా మారినట్లు అనిపించింది. వెనుక ఎవరో బంధువుల అమ్మాయిలు ఆమె లోపలికి పంపి, అర్జున్ బావా, జాగ్రత్త సుమి, మా అమ్మాయి చాలా సున్నితం అని ఏడిపిస్తూ తలుపు వేశారు. తలుపు వేసిన శబ్దం రాగానే గదిలో నిశ్శబ్దం ఆవరించింది. కేవలం ఏసీ శబ్దం, వారిద్దరి ఊపిరి శబ్దం తప్ప ఇంకేం లేదు. స్నేహ అలాగే తల వంచుకుని నిలబడి ఉంది. ఆమె చేతులు వణకటం అర్జున్ గమనించాడు. ఆమె ఎంత టెన్షన్ పడుతుందో అతనికి అర్థమైంది. అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. స్నేహ అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. ఆమె కళ్ళల్లో భయం, సిగ్గు రెండూ ఉన్నాయి. రా, ఇలా వచ్చి కూర్చో అని మంచం వైపు చూపించాడు అర్జున్. ఆమె నెమ్మదిగా వచ్చి మంచం అంచున కూర్చుంది. పాల గ్లాసును పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది. అర్జున్ ఆమె పక్కన కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఆ మల్లెపూల వాసన ఇప్పుడు మరింత ఘాటుగా తగులుతుంది. కొద్దిసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలనుకున్నాడు అర్జున్. చాలా అలసిపోయావు కదా అని అడిగాడు మృదువుగా. స్నేహ చిన్నగా తల ఊపింది. అవును అని సన్నటి గొంతుతో చెప్పింది. ఆమె గొంతులో ఇంకా వణుకు తగ్గలేదు. అర్జున్ నవ్వి 3 రోజులుగా ఆ బరువుతో కూడిన పట్టుచీర, నగలు, ఆపై గంటల తరబడి నిలబడ్డం ఎవరికైనా కాళ్ళాగుతాయి. నాకైతే ఆ పంతులు గారి మంత్రాలు చదువుతూ ఉంటే ఎప్పుడు కూర్చుందామా అనిపించేది అని చమత్కరించాడు. అర్జున్ మాటలకు స్నేహ పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఆమె కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపించింది. నిజమే అండి, ఆ ముహూర్తం టైంలో పొగకి కళ్ళు మండిపోయాయి అని ఆమె మొదటిసారిగా చొరవ తీసుకుని మాట్లాడింది. అమ్మయ్య, నువ్వు మాట్లాడగలవని నాకు ఇప్పుడే నిర్ధారణ అయింది అన్నాడు అర్జున్ నవ్వుతూ. స్నేహ సిగ్గుగా నవ్వి తలదించుకుంది. అర్జున్ ఆమె వైపు చూస్తూ, స్నేహ, నేనొకటి చెప్పాలి అన్నాడు గంభీరంగా. స్నేహ తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. నాకు తెలుసు, మనది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మనకి ఒకరి గురించి ఒకరికి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ రాత్రంటే ఏదో జరిగిపోవాలని కాదు. నాకు కావాల్సింది నీ స్నేహం, ఈ నమ్మకం. నువ్వు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే మన ప్రయాణం మొదలవుతుంది. ఈ గదిలో నువ్వు భయపడవలసిన పని లేదు అని చెప్పాడు అర్జున్. అతని కళ్ళలో నిజాయితీ స్నేహకి సుష్టంగా కనిపించింది.
ఆ మాటలు వినగానే స్నేహ మనసులో ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లుగా అమ్మనాన్నలను వదిలి కొత్త ఇంటికి వచ్చానన్న బెంగ, కొత్త మనిషితో ఎలా ఉండాలో అన్న భయం ఒక్కసారిగా మాయమయ్యాయి. థ్యాంక్స్ అండి అంది స్నేహ అర్థంగా. అండి కాదు, అర్జున్ అని పిలవచ్చు, లేదా ఏమైనా ముద్దు పేరు పెట్టినా పర్లేదు అన్నాడు అర్జున్ కన్నుగీటుతూ. స్నేహ గట్టిగా నవ్వింది. ఈసారి ఆ నవ్వులు భయం లేదు, కేవలం సంతోషం ఉంది. సరే అర్జున్ గారు అని అంది. పర్లేదు, నెమ్మదిగా అలవాటు అవుతుందిలే. సరే ముందు ఆ నగలు తీసేయి, చాలా బరువుగా ఉండి ఉంటాయి అన్నాడు అర్జున్. స్నేహ తన మెల్లో ఉన్న పెద్ద హారాన్ని తీయటానికి ప్రయత్నించింది. కాని దాని కొంగెం జుట్టులో పూలలో ఇరుక్కుపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా రాలేదు. చిరాగ్గా అనిపించి చేతులు దించేసింది. అది గమనించిన అర్జున్, నీ హెల్ప్ చేయనా అని అడిగాడు. స్నేహ మౌనంగా వెనక్కి తిరిగింది. అర్జున్ ఆమె వెనుకకు జరిగాడు. ఆమె జుట్టు నుండి వస్తున్న షాంపూ వాసన, మల్లెపూల సువాసన అతన్ని మత్తెక్కిస్తున్నాయి. ఆ మెడ మీద సన్నటి చెమట బిందువులు మెరుస్తున్నాయి. అర్జున్ చేతులు వణక్కుండా ఉండడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా ఆమె జుట్టుని పక్కకు జరిపాడు. అతని వేళ్ళు ఆనుకోకుండా ఆ మెడకు తాకాయి. ఆ స్పర్శ తగలగానే స్నేహ శరీరం ఒక్కసారిగా జల్దరించింది. ఆమె శ్వాస వేగం పెరిగింది. అర్జున్ కూడా ఆ స్పర్శలోని విద్యుత్ని గమనించాడు. కానీ సంయమనం పాటిస్తూ నెమ్మదిగా హారం కొక్కెం తీశాడు. హమ్మయ్య, ఇప్పుడు ఫ్రీగా ఉందా అడిగాడు అర్జున్. స్నేహ వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళిప్పుడు కాస్త మత్తుగా ఉన్నాయి. చాలా రిలీఫ్గా ఉంది అనంది. అర్జున్ లేచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న పాలు, స్వీట్స్ తీసుకొచ్చాడు. ఇవి తినకపోతే మా అమ్మ రేపొద్దున క్లాస్ పీకుతుంది, సగం సగం పంచుకుందామన్నాడు. ఇద్దరూ ఆ గ్లాసులోని పాలు పంచుకున్నారు. ఆ చిన్న చర్య వారి మధ్య ఉన్న దూరాన్ని మరింత తగ్గించింది. నీకు నిద్ర వస్తుందా అడిగాడు అర్జున్. కొంచెం అంది స్నేహ. అయితే పడుకో, మనం రేపు ఉదయమే గుడికి వెళ్ళాలి అన్నాడు అర్జున్ పక్కన ఉన్న దిండు సరిచేస్తూ. కాని స్నేహ కదల్లేదు. ఆమె అలాగే కూర్చుని ఉంది. అర్జున్ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఏమైంది? స్నేహ లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. వెన్నెల కాంతి ఆ ముఖం మీద పడుతుంది. అర్జున్ ఆమె వెనక్కి వెళ్ళాడు. మా ఇంటి దగ్గర కూడా ఇలాగే కిటికీ ఉండేది. రాత్రిపూట ఇలాగే వెన్నెల వచ్చేది అంది స్నేహ దూరంగా ఆకాశం వైపు చూస్తూ. ఆమె గొంతులో చిన్నపాటి దిగులు. అర్జున్ ఆమె పక్క నిలబడి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్నేహ చెయ్యి చాలా మృదువుగా ఉంది. ఇది కూడా నీ ఇల్లే స్నేహ. అక్కడ కనిపించే అదే చంద్రుడు ఇక్కడ కూడా కనిపిస్తాడు. కాకపోతే అక్కడ నువ్వు ఒంటరిగా చూసేదానివి, ఇక్కడ మన ఇద్దరం కలిసి చూస్తాం. నీకెప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్దాం, నిన్నెవరూ ఆపరు అని ధైర్యం చెప్పాడు. స్నేహ తల తిప్పి అర్జున్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞతతో పాటు ప్రేమ ఛాయలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఆ క్షణంలో ఆమెకు అనిపించింది తను కోరుకున్న భర్త ఇతనే అని. తన్ని అర్థం చేసుకునే, గౌరవించే వ్యక్తి దొరకటం తన అదృష్టం అనిపించింది. గాలికి ఆమె జుట్టు ముఖం మీద పడుతూ ఉంటే అర్జున్ ఆమె జుట్టును నెమ్మదిగా ఆమె చెవి వెనకకు దువ్వాడు. అతని వేళ్ళు అని చెంపను తాకాయి. ఈసారి స్నేహ కళ్ళు మూసుకుంది. ఆ స్పర్శను ఆస్వాదించింది. వాతావరణం వేడెక్కింది. బయట చల్లటి గాలి ఉన్న వారిద్దరి మధ్య ఒక తెలియని ఆకర్షణ మొదలైంది. అర్జున్ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్నేహ కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఆ చూపులో అనుమతి ఉంది. అర్జున్ నెమ్మదిగా తన ముఖాన్ని ఆ ముఖానికి దగ్గరగా తీసుకెళ్లాడు. ఆ ఊపిరి అతని ముఖానికి తగులుతుంది. ఆమె గుండె చెప్పుడు అతనికి సుష్టంగా వినిపిస్తుంది. అర్జున్ ఆమె నుదుటి మీద ఒక మెత్తటి ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో స్నేహ శరీరం పులకరించిపోయింది. అది కామం కాదు, స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం. ఆమె తన తలని అర్జున్ గుండెకు ఆనించుకుంది. అర్జున్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. నువ్వు నాకు దొరకటం నా అదృష్టం స్నేహ అని గుసగుసలాడాడు. కాదు, నా అదృష్టం అంది స్నేహ అతని గుండె చప్పుడు వింటూ. ఆ రాత్రి అప్పుడే మొదలైంది. వారిద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడుతున్న సమయం అది. ఇద్దరు అలా కిటికీ దగ్గర వెన్నెల్ని చూస్తూ ఒకరి కౌగిల్లో ఒకరు నిలబడ్డారు. అర్జున్ స్నేహ వైపు చూస్తూ
మనం ఒక గేమ్ ఆడదామా అని అడిగాడు హఠాత్తుగా. స్నేహ ఆశ్చర్యంగా చూసింది. ఈ సమయంలో గేమా? అవును, ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదా. నీవొక ప్రశ్న అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి. తర్వాత నువ్వడుగు అన్నాడు అర్జున్ ఉత్సాహంగా. స్నేహ నవ్వి సరే అడగండి అని అంది. నీకు పెళ్లికి ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగాడు అర్జున్ కొంటెగా. స్నేహ కళ్ళు పెద్దవి చేసింది. అమ్మో, అలాంటిదేం లేదు. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. కాలేజ్కి వెళ్ళి రావటం తప్ప ఇంకేం తెలీదు. మరి మీకు అని తిరిగి అడిగింది. అర్జున్ నవ్వి నాకు లవ్ స్టోరీస్ లేవు కానీ క్రష్లు మాత్రం చాలానే ఉన్నాయి. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇలా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ లవ్ స్టోరీ సెట్ అవ్వకపోవడం మంచిదైందని. లేకపోతే ఇంత మంచి భార్య దొరికేది కాదు కదా అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ బుగ్గలెర్రబడ్డాయి. సమయం గడుస్తుంది. వారి మధ్య ఉన్న బిడియం పూర్తిగా పోయింది. ఇద్దరు మంచం మీద కూర్చొని మాట్లాడుకున్నారు. ఒకరి అలవాట్లు, ఒకరి ఇష్టాలు, చిన్ననాటి గొడవలు అన్ని పంచుకున్నారు. మాట్లాడుతూనే స్నేహ చేతిని అర్జున్ తన చేతుల్లోకి తీసుకుని ఆమె వేళ్లతో ఆడుకుంటున్నాడు. ఆ స్పర్శ ఆమెకు చాలా హాయిగా ఉంది. స్నేహ అన్నాడు అర్జున్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అంది స్నేహ మత్తుగా. నాకు ఒక కోరిక ఉంది అన్నాడు. ఏంటి? ఈ రాత్రి మన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి. కేవలం శరీరాలు కలవటం మాత్రమే కాదు, మన మనసులు పూర్తిగా కలవాలి. నాకు నీ అనుమతి కావాలి అన్నాడు అర్జున్ చాలా గౌరవంగా. స్నేహ మౌనంగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అదే ఆమె ఇచ్చిన సమాధానం. ఆమె కళ్ళల్లో ప్రేమ పొంగి పొర్లుతుంది. ఆమె నెమ్మదిగా ముందుకు వంగి అర్జున్ భుజం మీద తలవాల్చింది. అర్జున్ లైట్స్ ఆఫ్ చేశాడు. కేవలం బెడ్ ల్యాంప్ వెలుగు, కిటికీ నుంచి వస్తున్న వెన్నెల మాత్రమే గదిలో ఉన్నాయి. అతను స్నేహను దగ్గరగా తీసుకున్నాడు. గదిలో ఇప్పుడు గాఢమైన నిశ్శబ్దం ఉంది. కానీ ఆ నిశ్శబ్దం భయపెట్టేది కాదు, రెండు మనసులను దగ్గర చేసేది. కిటికీలోంచి వస్తున్న వెన్నెల కాంతి నేరుగా మంచం మీద పడుతుంది. అది ఒక వెండి దుప్పటి కప్పినట్టుగా ఉంది. బెడ్ ల్యాంప్ వెలుగులో స్నేహ ముఖం బంగారు రంగులో మెరిసిపోతుంది. అర్జున్ స్నేహ పక్కన చేరాడు. ఇద్దరి మధ్య దూరం ఇప్పుడు కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. స్నేహ తన చేతిని అర్జున్ చేతిలో ఉంచింది. అర్జున్ ఆమె చేతి వేళ్లతో ఆడుకుంటూ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. ఆమె కండ్రెప్పలు వాలి ఉన్నాయి. కానీ ఆ కండ్రెప్పల వెనక ఉన్న అలజడిని అర్జున్ పసిగట్టగలడు. ఆమె గుండె చెప్పుడు ఆ గది నిశ్శబ్దంలో సుష్టంగా వినిపిస్తుంది. స్నేహ అర్జున్ గొంతులో ఒక కొత్త గాఢత ఉంది. అది కేవలం పిలుపు కాదు, ఒక ఆహ్వానం. స్నేహ కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసింది. ఆ వెలుగులో అర్జున్ కళ్ళు ఎంతో ప్రేమగా, ఆకర్షణీయంగా కనిపించాయి. ఆమెలో ఉన్న బిడియం ఇంకా పూర్తిగా పోలేదు కానీ అర్జున్ సాన్నిహిత్యం ఆమెకు ఒక రకమైన ధైర్యాన్ని, ఉత్సుకతను ఇస్తుంది. ఈ నగలు, ఇవి ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా అని అర్జున్ అడిగాడు ఆమె చెవికి వేలాడుతున్న పెద్ద బుట్టలను చూపిస్తూ. స్నేహ చిన్నగా నవ్వి అవును, కొంచెం బరువుగానే ఉన్నాయి అని సమాధానమిచ్చింది. ఉండు, నేను తీస్తానంటూ అర్జున్ కొంచెం ముందుకు జరిగాడు. అతని ముఖం ఇప్పుడు ఆ ముఖానికి చాలా దగ్గరగా ఉంది. అర్జున్ వేళ్లు ఆమె చెవిని తాకాయి. ఆ స్పర్శ చల్లగా మెత్తగా ఉంది. అతను నెమ్మదిగా ఆ చెవిదుద్దుల స్క్రూన్ తిప్పుతూ ఉంటే స్నేహ ఊపిరి బిగపట్టింది. ఆ చిన్న స్పర్శకి ఆమె శరీరం మొత్తం జలధరించింది. అర్జున్ కావాలని కొంచెం నెమ్మదిగా చేస్తున్నాడేమో అనిపించింది స్నేహకు. అతని వేళ్లు ఆమె చెవి తెమ్మలు సున్నితంగా తాకుతూ ఉంటే ఆమెకు తెలియని మత్తు ఆవహిస్తుంది. మొదటి దుద్దు తీసి పక్కన పెట్టాడు. తర్వాత రెండోది. ఇప్పుడు ఆ ముఖం మరింత సహజంగా, ఇంకా అందం కనిపిస్తుంది. ఇప్పుడు బాగుంది నీ అందం. ఈ నగల వల్ల రాలే స్నేహ, ఈ నగలకు నీ వల్ల అందం వచ్చింది అన్నాడు అర్జున్ కవిలా. స్నేహ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె తల వంచుకుంది. అర్జున్ ఆమె గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తాడు. నన్ను చూడు స్నేహ, ఈ రాత్రి మనం సిగ్గుపడకూడదు. ఈ రాత్రి మనది అని అన్నాడు. అర్జున్ నెమ్మదిగా ఆమె నుదుటి మీద ఉన్న చిన్న బొట్టును తన బొట్న వేలుతో సవరించాడు. అతని చూపు ఆమె పెదవుల మీద ఆగింది. స్నేహ పెదాలు వణుకుతున్నాయి.
అర్జునిక ఆలస్యం చేయదలుచుకోలేదు. అతను నెమ్మదిగా వంగి ఆమె పెదాలను తన పెదవులతో కప్పుకున్నాడు. ఆ మొదటి ముద్దు అది కేవలం పెదవుల కలయిక కాదు. ఇద్దరి ఊపిరి ఒక్కటైన క్షణం అది. మొదట స్నేహ కొంచెం తడబడింది. కాని మరుక్షణమే అర్జున్ ప్రేమకు స్పందిస్తూ తను అతని ముద్దులో లీనమైపోయింది. ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ ముద్దులో ఉన్న మాధుర్యం, ఆ వెన్నెల రాత్రి చల్లదనం, మల్లెపూల సువాసన అన్నీ కలిసి ఆ క్షణాన్ని మాయజలంలా మార్చేశాయి. కొద్దిసేపటి తర్వాత అర్జున్ నెమ్మదిగా తల వెనక్కి తీసుకున్నాడు. ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. స్నేహ కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. ఆ ముఖం మీద ఒక తృప్తి, సంతోషం కనిపిస్తున్నాయి. అర్జున్ తన చేతిని ఆ మెడ మీదకు పోనించాడు. ఆ మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇది కేవలం దారం కాదు స్నేహ, నా ప్రాణం అన్నాడు భావోద్వేగంతో. స్నేహ కళ్ళు తెరిచి అతని చేతిపై తన చేయి వేసింది. మీరు నా నమ్మకం అర్జున్ గారు, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది అంది అర్ధంగా. ఆ మాటలు అర్జున్ గుండెకు తాకాయి. అతను ఆమెను తన కౌగిల్లోకి లాక్కున్నాడు. స్నేహ తల అతని విశాలమైన ఛాతి మీద వాలింది. అతని గుండె చెప్పుడు ఆమెకు జోలపాట్ల వినిపిస్తుంది. అర్జున్ చేతులు ఆమె వీపు మీద పట్టుచీర మృదుత్వాన్ని తాకుతూ కదులుతున్నాయి. ఈ చీర చాలా అందంగా ఉంది, కానీ మన మధ్య ఇది కూడా అడ్డుగోళ్లా అనిపిస్తుంది అని గుసగుసలాడు అర్జున్ ఆమె చెవి దగ్గర. అతని వేడి ఊపిరి ఆమె చెవికి తగులుతూ ఉంటే స్నేహ ఒళ్ళు గుగ్గురు పొడిచింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. అంటే ఆమె సమ్మతి తెలిపినట్లే. అర్జున్ నెమ్మదిగా ఆమెను మంచం మధ్యలోకి జరిపాడు. ఆమె పడుకున్న తీరు, ఆ పట్టుచీర కుచ్చులు, ఆమె వంకర్లు తిరిగిన జుట్టు అన్నీ అర్జున్లోని కోరికలను రగిలిస్తున్నాయి. కాని అతను ఎక్కడ తొందరపడలేదు. స్నేహను ఆస్వాదించటం, ఆమెకు సౌకర్యంగా అనిపించడం అతనికి ముఖ్యం. అర్జున్ తన చేతిని ఆమె నడుం వైపు పోనించాడు. పట్టుచీర మడతల మధ్య అతని చేతి స్పర్శ తగలగానే స్నేహ మెలికలు తిరిగింది. ఆమె చేతులు అప్రయత్నంగా అర్జున్ భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. అర్జున్, ఆమె గొంతులో పిలుపు సన్నగా వినిపించింది. నీవున్నాను స్నేహ, భయపడకు అంటూ అర్జున్ ఆమె చీర కొంగును పక్కకు జరిపాడు. ఆమె వంటి మీద ఉన్న జాకెట్టు, దానికున్న దారాలు అర్జున్ ఒక్కొక్కటిగా విప్పుతూ ఉంటే స్నేహ కళ్ళు మూసుకొని ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. ప్రతి స్పర్శ ఒక కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది. ఆమె చర్మం వెన్నెల్లా మెరుస్తుంది. వెన్నెల కాంతి ఆమె శరీరం మీద పడి ఆమెను ఒక పాలరాతి బొమ్మలా చూపిస్తుంది. అర్జున్ ఆమె భుజాల మీద ముద్దు పెట్టాడు. అక్కడి నుంచి మెడ, తర్వాత ఛాతీ. అతని ముద్దులు ఒక ప్రవాహంలా సాగుతున్నాయి. స్నేహ తన చేతివేళ్లను అర్జున్ జుట్టులోకి పోనించి అతను తన వైపు లాక్కుంది. ఆమెలో దాగి ఉన్న స్త్రీత్వం ఇప్పుడు పూర్తిగా మేలుకుంది. సిగ్గు అనే తెర తొగిలిపోయి ప్రేమ, కామం అనే కొత్త భావాలు ఆమెను ఆవహించాయి. బయట గాలివేగం పెరిగింది. కిటికీ రెక్కలు టపటప మని కొట్టుకున్నాయి. కాని లోపల ఉన్న ఇద్దరికీ అవేమీ వినిపించటం లేదు. వారి ప్రపంచం ఆ మంచం వరకే పరిమితమైంది. అర్జున్ కూడా తన బట్టలను తొలగించాడు. అతని దృఢమైన శరీరం స్నేహకు ఆనుకోగానే ఆమెకు ఒక రకమైన భద్రత భావం కలిగింది. ఇద్దరి శరీరాలు కలిసిన ఆ క్షణం ఒక విద్యుత్ ప్రవాహంలా అనిపించింది. చల్లటి గదిలో వారి శరీరాల వేడి ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించింది. స్నేహ, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అర్జున్ ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు. స్నేహ సమాధానం చెప్పలేదు. ఆమె చేతులు అతని మెడ చుట్టూ ఉన్నాయి. ఆమె తన వైపు లాక్కొని దృఢంగా ముద్దు పెట్టుకుంది. ఈసారి ఆమె చొరవ తీసుకుంది. ఆ మార్పు అర్జున్కు నచ్చింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య జరిగిన శృంగారం కేవలం శరీరాల కలయిక కాదు, అది రెండు ఆత్మల సంభాషణ. ప్రతి స్పర్శలోనూ ఒక అర్థం ఉంది. ప్రతి ముద్దులోనూ ఒక వాగ్దానం ఉంది. అర్జున్ చాలా సున్నితంగా వ్యవహరించాడు. స్నేహకెప్పుడు నొప్పి కలగకుండా ఆమెను ప్రతి క్షణం ఆరాధిస్తూ దగ్గరయ్యాడు. స్నేహ కూడా తనలోని ప్రేమను, అర్పణను పూర్తిగా అర్జున్కి అందించింది. ఇన్నాళ్లుగా అపరిచితుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తన సర్వస్వమయ్యాడు. ఆమె అతని కౌగిల్లో కరిగిపోయింది. క్లైమాక్స్ సమయంలో ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయారు. కేవలం వారి పేర్లు
వారి ఊపిరి శబ్దాలు తప్ప ఇంకేం గుర్తులేదు. ఆ ఆనంద పారవశ్యంలో ఇద్దరు ఒకటయ్యారు. ఆ క్షణం సమయం స్తంభించినట్లు అనిపించింది. శృంగారం ముగిసిన తర్వాత అలసటతో ఇద్దరు ఒకే దుప్పటి కింద ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. స్నేహ తల అర్జున్ గుండె మీద, అర్జున్ చేతులు ఆమెను రక్షిస్తున్నట్టుగా చుట్టుకొని ఉన్నాయి. గదిలో ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. కానిది తృప్తితో కూడిన నిశ్శబ్దం. స్నేహ వేలు అర్జున్ ఛాతీ మీద ఏదో రాస్తున్నాయి. ఏం రాస్తున్నావు అని అడిగాడు అర్జున్ కళ్ళు మూసుకొని నవ్వుతూ. నా పేరు అంది స్నేహ చిన్నగా. అది ఆల్రెడీ నా గుండె లోపల రాసి ఉంది. పైన రాయవలసిన పనిలేదు అన్నాడు అర్జున్. స్నేహ తలపైకెత్తి అతన్ని చూసింది. మీరు మాటలు బాగా చెప్తారు అంది నవ్వుతూ. ప్రేమ ఉన్న చోట మాటలు అవి వస్తాయి స్నేహ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అర్జున్. నొప్పిగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు. స్నేహ సిగ్గుపడుతూ తలదించుకుంది. కొంచెం కాని పర్లేదు. మీ ప్రేమ ముందు ఆ చిన్నదే అంది. ఆ మాట వినగానే అర్జున్ మనసు పొంగిపోయింది. తన భార్య తన్ను ఎంతలా అర్థం చేసుకుందో, తను ఎంతలా స్వీకరించిందో అర్థమైంది. దాహం వేస్తుందా అడిగాడు. "ఉమ్." అర్జున్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని ఆమెకు అందించాడు. ఆమె తాగి మళ్ళీ బాటిల్ అతనికి ఇచ్చింది. అతను కూడా తాగిపెట్టాడు. నిద్ర వస్తుందా అడిగాడు అర్జున్ ఆమె జుట్టును సవరిస్తూ. లేదు, మీతో ఇలాగే మాట్లాడుకుంటూ ఉండిపోవాలని ఉంది. తెల్లవారితే మళ్ళీ హడావిడి, బంధువులు, పూజలు. ఈ ఏకాంతం దొరకదు కదా అంది స్నేహ దిగులుగా. పిచ్చిదానా, ఈ రాత్రి మనది. ఎప్పటికిది మన జ్ఞాపకం. రేపొద్దున హడావిడి ఉన్నా రాత్రి మళ్ళీ మనం ఇలాగే కలుస్తాం కదా. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని ఓదార్చాడు అర్జున్. స్నేహ అతని గుండెకు మరింత దగ్గరగా జరిగింది. అర్జున్, చెప్పు స్నేహ, నాకొక ప్రామిస్ చేస్తారా? ఏంటి? జీవితాంతం నన్ను ఇలాగే చూసుకుంటారా? ఏ గొడవలు వచ్చినా మన మధ్య ఈ దూరం రాకూడదు అని అడిగింది. అర్జున్ ఆ ముఖాన్ని పైకెత్తి కళ్ళలోకి సూటిగా చూశాడు. స్నేహ మనసులమన్నాక గొడవలు రావటం సహజం. కానీ ఆ గొడవ మన బంధం కంటే ఎప్పుడూ పెద్దది కాదు. నేను నీకు మాటిస్తున్నాను. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో నేను నిన్ను ప్రేమించడం అంత నిజం. నువ్వు లేని నేను శూన్యం అని చాలా సీరియస్గా చెప్పాడు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆనంద బాష్పాలు. ఆమె గట్టిగా అతన్ని హత్తుకుంది. అర్జున్ ఆమెను తన శరీరంలో భాగం చేస్తున్నట్లుగా గట్టిగా పట్టుకున్నాడు. బయట వెన్నెల నెమ్మదిగా తగ్గుతుంది. ఆకాశం రంగు మారుతుంది. వారిద్దరలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో వాళ్ళకి తెలియదు. గదిలో ఏసి చల్లదనం, దుప్పటి వెచ్చదనం, ఒకరి శ్వాసలోని ఉష్ణోగ్రత అన్నీ కలిసి వారికి గాఢమైన నిద్రను ప్రసాదించాయి. వారి ముఖాల మీద చిరునవ్వు ఇంకా అలానే ఉంది. అర్ధరాత్రి ఎప్పుడు అర్జున్కి మెలకు వచ్చింది. స్నేహ గాఢ నిద్రలో ఉంది. ఆమె చెయ్యి ఇంకా అతని మీదనే ఉంది. అర్జున్ నెమ్మదిగా ఆమెను చూశాడు. నిద్రలో ఆమె పసి పాపలా ఉంది. చెదిరిన జుట్టు, నుదుటి మీద చిన్న చెమట చుక్కలు, ఎర్రబడిన పెదాలు. ఆమెను చూస్తుంటే అర్జున్కి ముచ్చటగా అనిపించింది. థ్యాంక్ యూ గాడ్, ఇంత మంచి తోడుని ఇచ్చినందుకు అని మనసులో దేవునికి దండం పెట్టుకున్నాడు. ఆమెకు నిద్ర భంగం కలగకుండా దుప్పటిని సరిచేసి ఆమె నుదుటి మీద చాలా సున్నితంగా ముద్దు పెట్టి మళ్ళీ ఆమె పక్కన ఒదిగిపోయాడు. ఆ రాత్రి అలా ముగిసింది. కాని వారి దాంపత్య జీవితానికి అది ఒక అద్భుతమైన ఆరంభం. ఉదయం 6 గంటలు. సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా సన్నగా గదిలోకి ప్రవహిస్తున్నాయి. గదిలో ఇంకా నిన్నటి మల్లెపూల వాసన గుబాళిస్తూనే ఉంది. అర్జున్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన ఛాతి మీద తలపెట్టుకుని గాఢ నిద్రలో ఉన్న స్నేహ కనిపించింది. ఆమె జుట్టంతా మొక్క మీద పడి ఉంది. రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటే అర్జున్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నిన్నటి వరకు ఆమె కేవలం భార్య అని మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఆమె తనలో సగ భాగం అయిపోయిందనే భావన అతనికెంతో తృప్తినిచ్చింది. అర్జున్ కదలాలనుకున్నాడు, కానీ స్నేహకు మెలకు వస్తుందేమని భయపడి అలాగే ఉండిపోయాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు ఎంత మాయకంగా ఉందో అంత అందంగా ఉంది. అతను నెమ్మదిగా తన చేత్తో
ఆ ముఖం మీద పడిన జుట్టును పక్కకు తీశాడు. ఆ స్పర్శకు స్నేహ కదిలింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా అర్జున్ నవ్వుతూ కనిపించాడు. ఒక్క క్షణం ఆమెకు తాను ఎక్కడున్నానో అర్థం కాలేదు. కాని మరు క్షణమే రాత్రి జరిగిన మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆ బుగ్గలు కెంపుల్లా మారిపోయాయి. సిగ్గుతూ వెంటనే దుప్పటి ముఖం మీద లాగేసుకుంది. అర్జున్ గట్టిగా నవ్వాడు. ఏంటి మేడం, రాత్రి అంతా ధైర్యంగా ఉన్నారు, తెల్లారేసరికి మళ్ళీ పాత స్నేహ వచ్చేసిందా అని ఏడిపించాడు. దుప్పటి లోపల నుంచే స్నేహ గొంతు వినిపించింది. ప్లీజ్ అండి, అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నా భార్యని నేను చూస్తే సిగ్గెందుకు? సర్లే, నువ్వు ఇలాగే ఉంటే బయట అమ్మ వాళ్ళు ఇంకా లేవలేదా అని తలుపులు కొడతారు. అప్పుడు ఇంకా ఎక్కువ సిగ్గుపడవలసి వస్తుంది అన్నాడు అర్జున్ బెదిరిస్తూ. ఆ మాట వినగానే స్నేహ ఒక్కసారిగా దుప్పటి తీసి లేచి కూర్చుంది. జుట్టు చెదిరిపోయి నిద్ర కళ్ళతో ఆమెను చూస్తుంటే అర్జున్కి ముద్దు పెట్టాలనిపించింది. గుడ్ మార్నింగ్ చెప్పింది స్నేహ తలదించుకుని. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్ అంటూ అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. త్వరగా రెడీ అవ్వాలి, ఈరోజు గుడికి వెళ్దాం అన్నాను కదా. స్నేహ మంచం దిగబోతూ ఉండగా అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. ఏంటి అని అడిగింది స్నేహ కళ్ళతోనే. వెళ్లే ముందు చిన్న కానుకివ్వవా అని అడిగాడు అర్జున్ కొంటెగా తన బుగ్గ చూపించి. స్నేహ చుట్టూ చూసింది. అయ్యో, ఇప్పుడు టైం లేదు, నీ స్నానం చేసి రావాలి అంటూ తప్పించుకుని బాత్రూం వైపు పరిగెత్తింది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తలుపు వేసేసుకుంది. అర్జున్ నవ్వుకుంటూ మంచం మీద వెనక్కి వాలాడు. గంట తర్వాత స్నేహ స్నానం చేసి తడి జుట్టుతో పసుపు రంగు చీర కట్టుకుని గదిలోకి వచ్చింది. నుదుట పెద్ద కుంకుమబొట్టు, మెల్లో కొత్తగా వచ్చిన మంగళసూత్రం, కాళ్లకు పట్టీలు. ఆమెను చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. ఆమె తడి జుట్టు నుండి రాలుతున్న నీటి చుక్కలు ఆమె బ్లౌజ్ మీద పడుతున్నాయి. అర్జున్ అప్పటికే స్నానం చేసి తెల్లా చొక్క జీన్స్ వేసుకుని పేపర్ చదువుతున్నాడు. స్నేహం చూడగానే పేపర్ పక్కన పడేశాడు. స్నేహ, నువ్విలా రెడై నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను బయటికి రావటం కష్టం అన్నాడు అర్జున్ కళ్ళు ఆర్పకుండా చూస్తూ. స్నేహ అద్దం ముందు నిలబడి బొట్టు సరిచేసుకుంటుంది. ఊరుకోండి, పొద్దున్నే మొదలుపెట్టారా అంది అద్దంలోంచి అతన్ని చూస్తూ. అర్జున్ ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి జంట ముచ్చటగా ఉంది. అతను నెమ్మదిగా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద గడ్డమానించాడు. నిజం స్నేహ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈరోజు గుళ్ళో దేవుడు కూడా నిన్ను చూసి అసూయపడతాడు అని గుసగుసలాడాడు. స్నేహ అతని చేతుల మీద చెయ్యి వేసి, అర్జున్ గారు కింద అందరు వెయిట్ చేస్తుంటారు, వదలండి ప్లీజ్ అంది బతిమలాడుతూ. సరే కానీ ఒక కండిషన్, ఈరోజు రాత్రికి నువ్వు నా అప్పు తీర్చాలి అన్నాడు. ఏ అప్పు? అదే పొద్దున మిస్ అయిన కిస్సు అని కన్ను గీటాడు. స్నేహ నవ్వి, సర్లేండి, వడ్డీతో సహా ఇస్తాను, ఇప్పుడు పదండి అని అతన్ని పక్కకు జరిపి గత్తలుపు తీసింది. హాల్లోకి రాగానే సందడి మొదలైంది. అర్జున్ వాళ్ళ అమ్మ, అత్తయ్యలు, పిన్నిలు అందరూ అక్కడే ఉన్నారు. స్నేహ గదిలోంచి బయటకు రాగానే అందరి చూపులు ఆమె మీద పడ్డాయి. ఆమె నడుస్తూ ఉంటే కాళ్ళ పట్టీల శబ్దం గలగల వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే అర్జున్ వాళ్ళ కజిన్స్ నవ్వటం మొదలుపెట్టారు. ఓహో, కొత్త జంట బయటకు వచ్చింది రోయ్ అని అర్జున్ ఫ్రెండు సురేష్ గట్టిగా అరిచాడు. స్నేహ సిగ్గుతో తల వంచుకొని అత్తయ్య కాళ్లకు నమస్కారం చేసింది. దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించింది అత్తయ్య. ముఖం కలకల్లాడుతుంది. రాత్రి నిద్ర పట్టినట్లేదు అని మెల్లగా అర్జున్ వైపు చూసి నవ్వింది. అర్జున్, అమ్మా నువ్వు కొన్నా అని చిన్నబుచ్చుకున్నట్టు నటించాడు. అయ్యో, నేనేం అనలేదురా. సరే స్నేహ, రామ్మా, దేవుడి దగ్గర దీపం వెలిగించు అని ఆమెను పూజ గదిలోకి తీసుకెళ్ళింది. స్నేహ భక్తితో దీపం వెలిగించింది. వెనుక అర్జున్ నిలబడి ఆమెను చూస్తున్నాడు. ఆమె చీర కొంగు నడుముకు చుట్టుకొని పూజ చేస్తూ ఉంటే ఆమెలోని గృహిణి లక్షణాలు అతనికి ముచ్చటగొలిపాయి. నా ఇల్లు ఇప్పుడు నిజంగా ఇల్లయింది అనుకున్నాడు మనసులో. టిఫిన్ టైం అయింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. స్నేహ అందరికీ వడ్డిస్తుంది. అమ్మ స్నేహ, నువ్వు కూడా కూర్చో, పని మనిషి వడ్డిస్తుందిలే అన్నాడు అర్జున్ నాన్నగారు. పర్లేదు మామయ్య గారు, నాకు అలవాటే
అంది స్నేహ నవ్వుతూ. ఆమె అర్జున్కి దోశ వడ్డిస్తూ ఉండగా అర్జున్ కావాలని ఆమె చేతిని తాకాడు. స్నేహ ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎవరు గమనించలేదని నిర్ధారించుకుని అర్జున్ వైపు కోపంగా చూసింది. అర్జున్ మాత్రం ఏమీ ఎరగనట్టు చట్నీ కోసం చేయి చాపాడు. ఏరా అర్జున్, దోశ బాగుందా? లేక వడ్డించే చేతిని చూసి టేస్ట్ మర్చిపోయావా అని పక్కనే ఉన్న మరదలు ఆట పట్టించింది. అందరూ గొల్లున నవ్వారు. స్నేహ ముఖం ఎర్రబడింది. అర్జున్ నవ్వుతూ దోశ బాగుంది, కాని వడ్డించే మనిషి ఇంకా బాగుంది అని ఓపెన్గా అనేశాడు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా నవ్వుకున్నారు. స్నేహ సిగ్గుతో వంటింట్లోకి పారిపోయింది. సాయంత్రం ఇంటి దగ్గర హడావిడి కొంచెం తగ్గింది. అర్జున్, స్నేహ గుడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కారులో ఇద్దరు వెళ్తున్నారు. కార్ స్టార్ట్ చేయగానే అర్జున్ ఒక రొమాంటిక్ పాట ప్లే చేశాడు. నువ్వుంటే నా జతగా, నేనుంటా ఊపిరిగా పాట కారులో మృదువుగా వినిపిస్తుంది. స్నేహ కిటికీలోంచి బయటకు చూస్తుంది. అర్జున్ డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తున్నాడు. స్నేహ, పిలిచాడు అర్జున్. ఇంటి దగ్గర అందరూ ఆట పట్టిస్తూ ఉంటే ఇబ్బందిగా ఉందా అని అడిగాడు కేరింగ్గా. స్నేహ అతని వైపు తిరిగి మొదట్లో కొంచెం అనిపించింది, కానీ అందరూ చాలా ఆప్యాయంగా ఉన్నారు. మీ అమ్మగారు నన్ను కూతుర్లా చూసుకున్నారు. ఆ ఆనందంలో ఆ ఆట పట్టింపులు పెద్దగా అనిపించలేదు అని చెప్పింది. అర్జున్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని గేర్ రాడ్ మీద ఉంచాడు. థ్యాంక్స్ స్నేహ, మా వాళ్ళని నీ వాళ్ళుగా స్వీకరించినందుకు. నీకెప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు, నేనెప్పుడు నీ పక్షమే అని అన్నాడు. స్నేహ నవ్వి నాకు తెలుసు అంటూ అతని భుజం మీద తలవాల్చింది. డ్రైవింగ్లో అది కొంచెం కష్టమే అయినా అర్జున్ ఆ క్షణాన్ని ఇష్టపడ్డాడు. గుడికి చేరుకున్నారు. అది కొండ మీద ఉన్న శివాలయం. సాయంత్రం వేళ చల్లటి గాలి, దీపాల వెలుగులో గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు పక్కపక్కనే నడుచుకుంటూ మెట్లెక్కుతున్నారు. స్నేహ చీర కొంగు గాలికెగురుతూ ఉంటే ఆమె దాన్ని సరిచేసుకుంటుంది. దర్శనమయ్యాక గుడి ప్రాంగణంలో ఒక రాతి బెంచ్ మీద కూర్చున్నారు. అక్కడ్నుంచి ఊరు మొత్తం లైట్ల వెలుగులో మెరుస్తూ కనిపిస్తుంది. అర్జున్ గారు, అంది స్నేహ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. మళ్ళీ గారంటున్నావా? అర్జున్ అని పిలవమని చెప్పాను కదా అని అన్నాడు. సరే అర్జున్, నాకు చిన్నప్పటినుంచి ఓ కోరిక ఉండేది, అంది స్నేహ. ఏంటది? పెళ్ళయ్యాక నా భర్తతో కలిసి ఇలాంటి ప్రశాంతమైన చోట ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా గడపాలని. ఈరోజు అది నిజమైంది అంది సంతోషంగా. అర్జున్ ఆమె కళ్ళలోకి చూసి, నీ చిన్న చిన్న కోరికలు కూడా నాకు శాసనాలు స్నేహ. నీకిలాంటి ప్లేసెస్ ఇష్టమా అని అడిగాడు. చాలా ఇష్టం. రద్దీగా ఉండే సిటీల కంటే ఇలా ప్రకృతి మధ్యలో ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది, చెప్పింది స్నేహ. అయితే మన హనీమూన్ ప్లాన్ మారుస్తున్నాను. ఫారిన్ వద్దు, మన ఇండియాలోనే కేరళ లేదా కూల్కి వెళ్దాం. అక్కడ పచ్చడి తోటలు, జలపాతాలు, ప్రశాంతత నీకు నచ్చుతుంది అన్నాడు అర్జున్ ఉత్సాహంగా. స్నేహ కళ్ళు మెరిశాయి. నిజంగానా? కేరళ వెళ్దామా? హౌస్ బోట్లో ఉండాలని నాకు చాలా ఆశ, అంది చిన్నపిల్లల. డన్, రేపు టికెట్స్ బుక్ చేస్తున్నాం. మున్నార్లో టీ తోటలు, అలెప్స్లో హౌస్ బోట్, వారం రోజులు కేవలం నువ్వు నేను అన్నాడు అర్జున్. స్నేహ సంతోషంతో అతన్ని గట్టిగా హత్తుకోబోయి గుళ్ళో ఉన్నాం అని గుర్తొచ్చి ఆగిపోయింది. అర్జున్ అది గమనించి నవ్వాడు. పర్లేదులే, దేవుడు కళ్ళు మూసుకుంటాడు అని అన్నాడు. స్నేహ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. థ్యాంక్ యూ అర్జున్, నా ప్రతి ఇష్టాన్ని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు. ఇంకా చాలా ఉన్నాయి స్నేహ, ఇది ఆరంభం మాత్రమే అన్నాడు అర్జున్. తిరుగు ప్రయాణంలో స్నేహ కార్ సీట్లో నిద్రపోయింది. అలసట వల్ల ఆమె తల అటు ఇటు ఊగుతూ ఉంటే అర్జున్ కార్ ఆపి ఆమె సీట్ని కొంచెం వెనక్కి వంచి తన కోట్ తీసి ఆమె మీద కప్పాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు కూడా పెదవుల మీద చిరునవ్వు ఉంది. బహుశా కల్లో కూడా కేరళ ట్రిప్ గురించి ఆలోచిస్తుందేమో. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలయింది. అందరూ పడుకున్నారు. అర్జున్ స్నేహం లేపకుండా నెమ్మదిగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్దామని అనుకున్నాడు. కాని గేటు చప్పుడికి ఆమె లేచింది. వచ్చేసామా అని అడిగింది కళ్ళు నులుముకుంటూ. అప్పుడే వచ్చేశాం, నువ్వు లేవకపోతే అలాగే ఎత్తుకుని వెళ్దామనుకున్నా అన్నాడు అర్జున్ నవ్వుతూ. స్నేహ నవ్వి, సినిమాలు ఎక్కువ చూస్తున్నారు మీరు అని అంది.
ఇద్దరు గదిలోకి వెళ్లారు. మళ్ళీ అదే గది, అదే ఏకాంతం. కానీ ఈసారి నిన్నట్ల భయం లేదు, బిడియం లేదు. కేవలం గాఢమైన ప్రేమ, చనువున్నాయి. స్నేహ బట్టలు మార్చుకుని వచ్చింది. అర్జున్ బాల్కనీ నిలబడి చంద్రుణ్ణి చూస్తున్నాడు. స్నేహ వెనక నుంచి వెళ్ళి అతన్ని వాటేసుకుంది. ఏం ఆలోచిస్తున్నారు? అర్జున్ ఆమె వైపు తిరిగి చేతులు ఆమె నడుము చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఈరోజు ఉదయం బాకీ ఉంది అన్నాను, గుర్తుందా? స్నేహ కళ్ళు విప్పార్చి మర్చిపోలేదు అనింది. అసలు మర్చిపోను, వడ్డీతో సహా కావాలన్నాను కదా అంటూ ఆమెను గోడ కానించి ఆమె పెదవుల వైపు వంగాడు. ఈసారి స్నేహ వెనక్కి తగ్గలేదు. ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ వేసి కళ్ళు మూసుకుని అతనికి పూర్తిగా లొంగిపోయింది. బయట చల్లటి గాలి వేస్తూ ఉంటే బాల్కన్లో వారి ప్రేమ వేడి రాజుకుంది. ఆ రోజు రాత్రి వారి బంధం కేవలం భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా, ప్రేమికులుగా మరో మెట్టు ఎక్కింది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే చల్లటి గాలి వారిని పలకరించింది. ఆ ఉష్ణోగ్రత మార్పు, చుట్టూ ఉన్న పచ్చదనం చూడగానే స్నేహ ముఖం వెలిగిపోయింది. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటే కొత్త జంట అని చూడగానే తెలిసిపోతుంది. ముందుగా మున్నా ప్రయాణం. కారు ఘాట్ రోడ్ మీద వెళ్తూ ఉంటే ఇరువైపులా టీ తోటలు ఆకుపచ్చని తివాచిలా పరుచుకుని ఉన్నాయి. మంచు పొరలు కొండల మీద నుండి జారుతూ ఉంటే స్నేహ ఆశ్చర్యంగా చూస్తుంది. అర్జున్, చూడండి ఎంత బాగుందో, మేఘాలు మన కారు లోపలికి వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంది అంది చిన్నపిల్లల ఉత్సాహంగా. అర్జున్ ఆమె వైపు చూసి నవ్వాడు. అవును స్నేహ, కానీ ఆ మేఘాల కంటే పక్కన ఉన్న నువ్వే నాకెక్కువ అందంగా కనిపిస్తున్నావన్నాడు. చీ, ఎప్పుడదేనా, ఆ ప్రకృతిని చూడండి అని స్నేహ సిగ్గుపడింది. వారు బస చేసిన రిసార్టు ఒక కొండ అంచున ఉంది. బాల్కాన్ తలుపు తీసి చాలు ఎదురుగా పెద్ద జలపాతం కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఇద్దరు టీ తోటల్లో నడవడానికి వెళ్లారు. సన్నగా చినుకులు పడ్డం మొదలైంది. కేరళ వానంటే చిరాకు పెట్టేది కాదు, ప్రేమను పుట్టించేది. గొడుగు ఉన్నా సరే ఆ చినుకులు వారిని తాకుతూనే ఉన్నాయి. జనసంచారం లేని ఒక టీ తోట మధ్యలో అర్జున్ ఆగాడు. చుట్టూ మంచు కప్పేసింది. స్నేహ చలికి వణికిపోతూ ఉంటే అర్జున్ ఆమె వెనక నిలబడి తన జాకెట్ లోపలికి ఆమె తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఇప్పుడు వెచ్చగా ఉందా అని అడిగాడు ఆమె చెవిలో గుసగుసలాడుతూ. స్నేహ కళ్ళు మూసుకుని అతని వెచ్చదనంలో కరిగిపోయింది. చాలా అని సమాధానమిచ్చింది. అక్కడ ఆ మంచు తెరల మధ్య ఎవరూ చూడని ఏకాంతంలో అర్జున్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. వాన చినుకులు స్నేహం ముఖం మీద పడుతూ ఉంటే అర్జున్ ఆమె పెదవులను అందుకున్నాడు. ప్రకృతి సాక్షిగా జరిగిన ఆ ముద్దులు వారి ప్రేమకు ఒక కొత్త నిర్వచనం చెప్పింది. చలిగాలి, వెచ్చని ఊపిరి, తలసిన శరీరాలు. ఆ క్షణం ఒక కవితలా సాగిపోయింది. 2 రోజుల తర్వాత అలెప్పి హౌస్ బోటు. ఇది స్నేహ కళ. వెనిస్ లాంటి బ్యాక్ వాటర్స్లో నీటి మీద తేలియాడే ఇల్లు. వారు బుక్ చేసిన హౌస్ బోట్ చాలా విశాలవంతంగా ఉంది. అందులో ఒక బెడ్రూమ్, ఒక ఓపెన్ డెక్, వంట మనిషి తప్ప ఇంకెవరు లేరు. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నీటి రంగు బంగారు వర్ణంలోకి మారుతుంది. పక్షులు గూటికి చేరుకున్నాయి. హౌస్ బోట్ నెమ్మదిగా నీటిని చీల్చుకుంటూ వెళ్తూ ఉంటే వచ్చే జలజల శబ్దం తప్ప ఇంకేం వినిపించడం లేదు. స్నేహ డెక్ మీద కూర్చులో కూర్చొని ఆ అస్తమయాన్ని చూస్తుంది. అర్జున్ 2 గ్లాసుల్లో వైన్ తీసుకుని వచ్చాడు. నా రాణిగారికి నచ్చిందా ఈ బోటు అని అడిగాడు పక్కన కూర్చుంటూ. స్నేహ అతని వైపు తిరిగి కళ్ళ నిండా కృతజ్ఞతతో చూసింది. నాకు నచ్చిందా అని అడక్కండి అర్జున్, ఇది నా ఊహ కంటే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంది. అర్జున్ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు స్నేహ, ఈ ప్రపంచంలో నాకు ఇంకేం వద్దు. రాత్రైంది. బోట్ని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కొబ్బరి చెట్ల మధ్య లంగరు వేశారు. చుట్టూ చిమ్మ చీకటి, పైన నక్షత్రాలు, కింద నీటి మీద హౌస్ బోట్లోని చిన్న వెలుగు. ఆ వాతావరణం అత్యంత రొమాంటిక్గా ఉంది. కేరళ స్టైల్ డిన్నర్ ముగించుకుని ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్లారు. గది కిటికీలు తెరిచి ఉన్నాయి. చల్లటి గాలి, నీటి అల్ల శబ్దం వినిపిస్తున్నాయి. మంచం మీద పడుకుంటే బోట్ చిన్నగా ఊగుతున్నట్లు అనిపిస్తుంది. అది ఒక ఉయ్యల్లాగా ఉంది. అర్జున్ స్నేహను దగ్గరికి తీసుకున్నాడు. ఈ రోజు రాత్రి చాలా ప్రత్యేకమైంది స్నేహ. చుట్టూ మనుషులు లేరు, భూమి లేదు, కేవలం నీరు, మనం మాత్రమే అన్నాడు.
స్నేహ అతని కళ్ళలోకి చూసి, నాకు భయంగా లేదు అర్జున్. మీతో ఉంటే సముద్రం మధ్యలో ఉన్న నాకు భయం వేయదు అంది గాఢంగా. ఆ రాత్రి వారి మధ్య జరిగిన శృంగారం అద్భుతం. బోటు యొక్క లయకు తగ్గట్టుగా వారి శరీరాలు కదిలాయి. బయట నీటి అల్ల శబ్దం, లోపల వారి ప్రేమనాదాలు కలిసిపోయాయి. అర్జున్ ప్రతి స్పర్శలోనూ ఒక ఆరాధన ఉంది. స్నేహ ప్రతి స్పందనలోనూ ఒక సమర్పణ ఉంది. ఇంతకుముందు జరిగిన కలయిక కంటే ఈ రాత్రి ఇంకా గాఢమైనది. ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వారి మధ్య ఉన్న చిన్న చిన్న బిడియాలు కూడా ఆ నీటిలో కరిగిపోయాయి. అర్జున్ ఆమె వీపు మీద ముద్దు పెడుతూ ఉంటే స్నేహ ఆనందంతో మెలికలు తిరిగింది. ఐ లవ్ యూ అర్జున్ అని అప్రయత్నంగా ఆమె నోటి నుంచి మాట వచ్చింది. అర్జున్ ఆగిపోయి ఆ ముఖం వైపు చూశాడు. పెళ్ళైన తర్వాత ఆమె ఐ లవ్ యూ చెప్పడం ఇదే మొదటిసారి. అతని కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఐ లవ్ యూ టు స్నేహ. నా ప్రాణం పోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారు శారీరకంగానే కాదు, ఆత్మపరంగా కూడా ఒక్కటయ్యారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవుతుండగా స్నేహ నిద్రలేచింది. పక్కన అర్జున్ ఇంకా నిద్రపోతున్నాడు. ఆమె నెమ్మదిగా లేచి డెక్ మీదకు వెళ్ళింది. ఉదయం పొగమంచు నీటి మీద కప్పుకొని ఉంది. చేపలు పట్టుకుని పడవలు వెళ్తున్నాయి. స్నేహ ప్రకృతిని చూస్తూ ఉంటే మనసులో ఒక ఆలోచన వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు నేనెవరో, అర్జున్ ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఇంత ప్రేమ దొరుకుతుందని నేనెప్పుడు అనుకోలేదు. వెనక నుండి 2 చేతులు ఆమె చుట్టుకున్నాయి. అర్జున్ లేచి వచ్చాడు. గుడ్ మార్నింగ్, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు గడ్డం ఆమె భుజం మీద ఆనించి. మన ప్రయాణం గురించి, మన భవిష్యత్తు గురించి అంది స్నేహం అతని చేతుల మీద చెయ్యి వేసి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకు స్నేహ. అదెలా ఉన్నా మనం కలిసే ఉంటాం. కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా నా చెయ్యి లాగే నీ చేతిలో ఉంటుంది అని ధైర్యం చెప్పాడు అర్జున్. హనీమూన్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. అర్జున్ ఆఫీసులో బిజీగా ఉన్న సాయంత్రం కాగానే స్నేహ కోసం ఇంటికి వచ్చేవాడు. స్నేహ కూడా ఇంటి బాధలను అర్జున్ ఎంతో ప్రేమగా చూసుకునేదంటే ఆ ఇంట్లో అత్తమామలు కూడా మా కోడలు రాలేదు, కూతురు వచ్చింది అని మురిసిపోయేవారు. ఒకరోజు సాయంత్రం వర్షం పడుతుంది. అర్జున్ స్నేహ వారి బెడ్రూమ్ బాల్కానీలో కాఫీ తాగుతూ కూర్చున్నారు. స్నేహ అర్జున్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. అర్జున్ ఆమె జుట్టును నిమురుతూ ఉన్నాడు. అర్జున్ పిలిచింది స్నేహ. చెప్పు స్నేహ, ఆ రోజు మొదటి రాత్రి మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? నీకెప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే మన ప్రయాణం మొదలవుతుంది అని. ఆ మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో తెలుసా అని గుర్తు చేసుకుంది. అర్జున్ నవ్వి గుర్తుంది, మరి ఇప్పుడు ఆ ప్రయాణం ఎలా ఉంది అని అడిగాడు. స్నేహ లేచి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అద్భుతంగా ఉంది, ఈ జన్మకింతకంటే ఏం వద్దు అనింది. అంతలో ఫోన్ మోగింది. అర్జున్ వాళ్ళ అమ్మగారు కింద నుంచి పిలిచారు. అర్జున్ స్నేహ భోజనానికి రండి, పద వెళ్దాం అని అర్జున్ లేవబోయాడు. స్నేహ అతని చెయ్యి పట్టుకుని ఆపింది. ఒక్క నిమిషం. ఆమె తన చీర కొంగులోంచి ఒక చిన్న బాక్స్ తీసి అర్జున్ చేతిలో పెట్టింది. ఏంటిది అన్న ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. ఓపెన్ చేయండి. అర్జున్ ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఒక చిన్న బేబీ షూస్ ఉన్నాయి. అర్జున్కి అర్థం కావటానికి ఒక క్షణం పట్టింది. అర్థం కాగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. స్నేహ, నిజంగానా? మనం? స్నేహ సిగ్గుతో తల ఊపింది. అవును, మనం అమ్మ నాన్న కాబోతున్నాం. అర్జున్ సంతోషంతో ఆమెను ఎత్తుకుని గిరగిర తిప్పేశాడు. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తతో నా జీవితం పరిపూర్ణమైంది అని అరిచాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కానీ సర వర్షం సాక్షిగా వారి ప్రేమ మరో కొత్త దశలోకి అడుగుపెట్టింది. వెన్నెల వాన్లో విరిసిన మల్లెపువ్వు ఇప్పుడు ఒక చిన్న మొగ్గకు ప్రాణం పోస్తుంది. వారి కథ ఇక్కడితో ముగియలేదు. ఇది ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలి మరో కొత్త కథకు నాంది పలికింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.